E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు. మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం షురు. దేశంలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. డీకే అరుణ. మంగళగిరి ఆలయాల్లో నారా లోకేష్ కుటుంబం ప్రత్యేక పూజలు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. నాగబాబు. రా కదలిరా బహిరంగ సభలో మేం సైతమంటూ వచ్చిన బాలలు. చంద్రబాబు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధి పూరెడుగుట్ట జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. దేశంలో గత 24 గంటల్లో 756 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4049కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో మరణాలు 5 రికార్డయ్యాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచి 2 చొప్పున నమోదు కాగా జమ్మూ కాశ్మీర్ నుంచి 1 నమోదైంది. 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శరవేగంగా శ్రీకారం చుట్టనున్నారు. బీహార్లోని చంపారణ్ నుంచి ఆయన తొలి బహిరంగ సభ మొదలు కానుంది. బేతియా సిటీలోని రామ్ మైదానంలో జనవరి 13న తొలి ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రధాని తన పర్యటనలో భాగంగా బీహార్లోని పలు రోడ్లు, బ్రిడ్జిలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,00,000 కోట్లకు అంచనాలు పెంచి 1,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణాయిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. నాకు తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడి తేలేటటువంటి పరిస్థితి ఉండదు. ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోను రద్దు చేసి మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంష్తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చారాల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదని నాగబాబు ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ను గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హిట్లు వచ్చే కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కానీ రేర్ ఫినామినా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు వచ్చినా సరే నెక్స్ట్ పిక్చర్కి బిజినెస్ పెరుగుతూనే ఉండదు. అది ఆయనకున్నటువంటి స్టామినా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఎటువంటి ఫేట్ఫుల్ లైఫ్ ఉందో మనకు తెలుసు, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే మాకు కష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే మాది ఆంధ్రప్రదేశ్, ఇక్కడే పుట్టిన వాళ్ళం. గుంటూరు, పాపట్ల, పొన్నూరు, కనిగిరి ఈ ఏరియాలంతా తిరిగిన వాళ్ళం. మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ తిరిగారు. సో అలాగే పల్నాడు ఈ ఏరియా అంతా మాకు బాగా కొట్టిన పిండి. కాబట్టి మాకు అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం. మేము ఎక్కడి నుంచో వచ్చినాం కదా, ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళమే. సో మాకు ఈ పెయిన్ ఏంటో తెలుసు, ఇవాళ కామన్ మ్యాన్ పడే సఫరింగ్ తెలుసు. సరే, ఇది దీని గురించి చెప్పే ముందు ఒక మాట, మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి. జగన్ రెడ్డి రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలపోతుందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని అన్నారు. ఆదివారం తిరువూరులో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కృష్ణా జిల్లా వాసులు ఉంటారని, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వాళ్ళు టాప్ అని, కృష్ణా జిల్లా వాసులు ప్రపంచమంతా విస్తరించాలని కొనియాడారు. మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది, మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించమని కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. వచ్చే నెలాఖరులోగా తెలంగాణలో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అని సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తుంది. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు షర్మిల అందజేయనున్నారట. ఫిబ్రవరి 17న రాజారెడ్డి అట్లూరి ప్రియతో వివాహం జరగనుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందజేయనున్నట్లు సమాచారం. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం పరిధి చిట్యాల మండలంలోని వెంచరామి గ్రామ శివార్లో జరిగే పూరెడుగుట్ట జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. విశాఖ పెందుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ఏఎస్సీసీ కార్యదర్శి రుత్తుల శ్రీరామ్మూర్తి పెందుర్తి కార్యాలయంలో మీడియా సమావేశం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా ఆనందంగా ఉందని ముందుగా అభినందనలు తెలిపారు. కార్యకర్తలకి నూతన ఉత్సాహంతో వచ్చిందన్నారు. నేటి నుంచి 60 రోజులు అన్ని ప్రాంతాల్లో నిజంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పార్టీ విజయం గురించి తెలిపారు. అలాగే ఆంధ్రలో కూడా అదేవిధంగా ఎలక్షన్లో పోటీ చేసి 40 నుంచి 50 సీట్లు రాబట్టుకుంటామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షఫీ, ఓలా కోమోజీ, లక్ష్మీజీ, పెనుకుంట రాము, మొక్క రామునాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీరామూర్తి గారు ఈరోజు మాకు రావడం జరిగింది. ఆ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో తక్కువలో తక్కువ 30 నుంచి 50 సీట్ల వరకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యంగా ముందుకు వెళ్తారని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రుల సమక్షంలో ఈ సమావేశానికి చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మన ఏఐసిసి సభ్యులు గతంలో మన అనకాపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైనాట్ కాంగ్రెస్ పార్టీని
కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ పాదయాత్ర చేయాలని దానికి ఈరోజు అంకురార్పణ చేయడానికని మేము ముందు ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. నా ప్రస్తుత పొజిషన్ రీత్యా చూస్తే ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్గా రాష్ట్రం మొత్తం మీద నియామకాలన్నీ పూర్తి చేయడం జరిగింది. మండల ప్రెసిడెంట్లు కానీ, జిల్లా ప్రెసిడెంట్లు కానీ, జిల్లా కార్యవర్గం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తానికి కూడా నా తరపు నుంచి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక ఎలక్షన్ విషయానికి వస్తే ఈ రోజు నుంచి 60 రోజుల వరకు పూర్తిగా మా కార్యకర్తలు కానీ, లీడర్స్ని కానీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టాలని, ఈ సందర్భంగా 2 రోజుల కిందట షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, దాని శుభపరిణామంగా మా కార్యకర్తలకి మీకు తెలియజేసుకుంటూ వారి రాకను కూడా ఈ విధంగా స్వాగతిస్తూ మీ అందరి ముందు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం గొత్తికోయలకు దుప్పట్లు పంపిణీ చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఈరోజు తాడ్వాయి మండలంలోని కామరం గొత్తికోయగూడెం జలగలంచ మండల తోగు గొత్తికోయగూడెంలో ఉన్న ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గణేష్ అయిందా అన్ని మళ్ళా ఒక దగ్గర అంగన్వాడీ టీచర్ మేడం పోరాదు బడి పోవాలి రోజు ఒక్క నిమిషం ఒక్కటే ఒక పిక్చర్ తీస్తా సింగమ్మ ఎడు చూస్తావు ఏడు చూడు వీడు చూస్తాడు బాగానే ఉన్న దాంట్లో వీడే పుష్టిగా కనబడతాడు మొత్తానికి. దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు. మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం షురు. దేశంలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. డీకే అరుణ. మంగళగిరి ఆలయాల్లో నారా లోకేష్ కుటుంబం ప్రత్యేక పూజలు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. నాగబాబు. రా కదలిరా బహిరంగ సభలో మేం సైతం అంటూ వచ్చిన బాలలు. చంద్రబాబు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధి పూరెడుగుట్ట జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.